గాయ్స్, వర్త్ 50 కిలోమీటర్స్. సో ఇంకా పైకి వెళ్తున్నాం. మధ్యలో అట్లా ఇక్కడ బాగుంది వ్యూ అని చెప్పి ఇట్లా ఒక షూట్ అనమాట. ఇన్క్రెడిబుల్ ఇండియా. అసలు ఎడికెళ్ళి వస్తున్నాయి గాయస్ ఇన్ని వాటర్. ఎడికెళ్ళి వస్తున్నాయి అటు వేరే లెవెల్ ఉంది. పైన బాహుబలి పంపుతాను. కొడైకెనాల్. ఇంకా కొడైకెనాల్ పోకముందుకే మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. దారిలోనే అందరు ఆగి ఫోటోలు దిగుతారు గాయస్. ఓ వెహికల్ చూపెడతానండి. వాటర్ ఫాల్స్ ఒకటే పిలుస్తున్నారు గాయస్. కార్స్ రమ్మని. ఏందిరా ఒకటే వెళ్తాను. ఓ ఏం బిక్తారా మా డ్రైవర్ బాయ్ కానీ వెయిట్. ఈడు వండుకున్నాడు. మీరు కార్లోనే కూర్చోరు రాకుల్ని మీరు. మస్తు చల్లగా ఉన్నది వాటర్ ఫాల్స్. సో అక్కడ పడ్డ వాటర్ ఇట్లకి వెళ్ళిపోతున్నాయి గాయస్. 50 కిలోమీటర్స్ స్టాప్. ఫుల్ కూలింగ్ గాయస్ at Kodaikanal. Full cooling. रे साई Kodaikanal साई इधर आजा साई. हाँ ड्राइवर डालो मेरा अंदर को डालो. हमारा ड्राइवर बहुत अच्छे स्किलफुल ड्राइवर है. चलो गाइस. ये नीचे देखो वो आल्टो विंटेज कार. ఇక్కడ కూడా చన్ని బిల్డింగ్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. పొద్దున 7:30 అవుతుంది. చూడాలి ఇక. అరే ఎందుకు రమ్మన్నావురా. ఇక్కడ వెదర్ అయితే 13 ఉంది గాయస్. కొడైకెనాల్ మా వాళ్ళు ఫోటోగ్రఫీ ఆర్టిస్టిక్స్ బయటికి వస్తున్నారు. అరే మంచు పడుతుందిరా. మంచు లక్ష్మి ఎందుకు వచ్చిందిరా ఇప్పుడు. మంచు మనోజ్ కావాలి మాకు. లెట్ దెమ్ నో. సో పొద్దున్నే మేమైతే ఇప్పుడు ఎంత టైం 8 అవుతుంది కాబట్టి ఇట్లా వాకింగ్ చేద్దామని చెప్పి కుక్కర్స్ వాక్ వచ్చినాం. కుక్కర్సే కదా కోకర్స్ వాక్ వచ్చినాం. లెట్స్ గో గైస్. లెట్స్ వాకింగ్. అరే వాట్ ఇస్ యువర్ హిడెన్ టాలెంట్? ఇగో టైం వస్తలేదు గాయస్. యాక్చువల్లీ ఇక్కడ మస్తు మంచి ఉన్నది. మొత్తం మంచు ఫ్యామిలీ అంతా ఇన్నే ఉన్నట్టు అనిపిస్తుంది. మంచు లెట్ దెమ్ నో అంకుల్. ఆహా కమ్మగా ఉందండి. సూపర్. అరే నిజంగా మస్తు ఉన్నదా మరి. చలి పెడుతుంది గాయస్, చలి పెడుతుంది. చికిరి జై బాలయ్య. కింద చేయి పెట్టకుండా ఎక్కుతావారా. ఏతులు నేను ఎక్కింది చూసి కింద చేయి పెట్టకుండా ఎక్కాలారా. ఏతులు చేసిండ. రెండో అడుగుకే కింద పడ్డాడు. సాయిరామ్. అరే ఇంకా మూతి వాళ్ళగలరా నీది. ఇంకా నయం రే. పొద్దున నేను చెప్పిన జాగ్రత్త అందిరా వద్దురా అంటే కింద చేయి పెట్టకుండా ఎక్కాలారా. ఏంద్రా ఇది మొత్తం వైట్ కలరే ఉన్నది. వేరే ఉంది గైస్ వ్యూ మాత్రం. మంచు గాయ్స్, మంచు. సో ఫైనల్లీ ద సన్ హ్యాస్ అరైవ్డ్. సన్ అరే మళ్ళా మబ్బులు అడ్డు వచ్చినాయి రా.
మన గొర్రెలు అయితే ఇక్కడ వీడియోలు తీసుకుంటున్నారు. సో మా 4 మెంబర్స్కి అయితే 110 రూపీస్ అయింది టికెట్. కోకర్స్ వాక్ అసలు ఎట్లా అంటే వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం. ఇప్పుడే సన్ వస్తుండు. ఏమున్నాయి గైస్ కొండలు అయితే. మా చలికి చెవులు నొప్పిలేస్తున్నాయి గైస్. మా ఈ మాత్రం చలి కూడా తట్టుకోపోతే ఎట్లా గైస్, చెవులు గడ్డ కట్టుకోపోయినాయి. స్నూపీ స్నూపీ మా స్నూపీ గారు గుర్తొస్తున్నాడు గాయస్. స్నూపీ నీకు చలి పెడతలేదారా? మా స్నూపీ గాడు అయితే సోఫాలో వండుకుంటాడు. కొడైకెనాల్లో అమూల్ ఐస్ క్రీమ్స్ అయితే ఫ్రిడ్జ్ అవసరం లేదు గాయస్, ఐస్ గడ్డలు అవసరం లేదు. చూడండి డైరెక్ట్ బయటనే పెట్టి గడ్డ కట్టుకోమని. చూపెట్టు ఐస్ క్రీమ్ చూపెట్టరా, పైకి వెళ్ళి చూపెట్టు. ఇది చూపెట్టి చాక్లెట్ చూసారుగా గైస్. ఇప్పుడు వెనుక చూసారుగా గైస్. ఐస్ క్రీమ్ భయ్యా, ఒక స్కూప్ అంటే డాల్ఫిన్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం గాయస్. ఘోరంగా భయంకరంగా ఉంది రోడ్ అయితే. వేరే భయం. ఈ పొరగలకు భయం అవుతుంది, నాకైతే అస్సలు భయం అవుతలేదు గాయస్. చూడండి మొత్తం ఇల్లు అసలు ఎట్లా అంటే ర్యాంప్ ఉంటుంది రోటిపై వ్లాగింగ్ అంటే. చూడండి చెట్లు చూడండి, కుద్దు సుజుకిని కుద్దు. సో సరే గాయస్, వెళ్ళాక వ్లాగ్ చూపెడతాం. Yo guys, What's up yeah, guys? we have come to the Dolphin Nose. సో మేమైతే ఇప్పుడు డాల్ఫిన్ నోస్ దగ్గరికి వచ్చాం. నెక్స్ట్ తెలుగులో తెలుసుగా డాల్ఫిన్ ముక్కు. సో ఇక్కడ మేము ట్రెక్కింగ్ చేయాలట. ఇప్పుడు ఇక చూడొచ్చు వెనకాల, ఇందులోకి వెళ్ళి అల్లకెళ్ళి పోయి ట్రెక్కింగ్ చేయాలట. ఎందుకురా జోకులు, చలి పెడతాందని చెప్పి ఇక చెద్దరు కప్పుకున్నాం. రైట్, మరి వెళ్దాం పైగా. టైమ్ 10:20 అవుతుంది, అయినా కానీ అవ్వ ఎండనే కొడతలేదు. సూర్యుడు డైలాగ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు. సూర్యుడు రే ఏం ముక్కురా, నిజంగానే ముక్కు లెక్కనే ఉన్నది. ఇక చూడండి ఇక ముక్కు, డాల్ఫిన్ ముక్కు. ఓకే మరి ఇక మొత్తం వీడియో తీయాలంటే స్టోరేజ్ నిండిపోతుంది. బై. సో చూసారుగా గైస్, మొత్తం మంచే పోతా అంటే మొత్తం వైట్ కలరే ఉన్నది. ఎక్కడికి వెళ్తాం ఇక ఈ మధ్యలో అయితే వాళ్ళు ఇల్లు ఉన్నది. ఈ తోవల మొత్తం రూట్స్ బండలు, చాలా డేంజర్ ఉంది రూట్ అయితే. సో లెట్స్ సీ వాట్స్ దేర్ ఇన్సైడ్. ఎంత బాగుంది గైస్. ఇప్పుడే ఇట్లా డీప్ ఫ్రిడ్జ్ దగ్గర తీసిన ఐస్ క్రీమ్ లెక్క. మొత్తం వైట్, బ్లాంక్, ప్యూర్ వైట్, కూల్ వెదర్. చాలా ఈ జీవితానికి అనిపిస్తుంది అనిపిస్తలేరా నీకు? అనిపిస్తుంది. అసలు ఎడికెళ్ళి వస్తుంది గైస్ అంతా ఫ్రిడ్జ్ లేకుండా. నేచర్ అది చూడండి, అది చూడండి. వావ్, బ్యూటిఫుల్. సో ఫైనల్గా వచ్చేసాం గాయస్, డాల్ఫిన్స్ నోస్ పాయింట్. ఇదే చూడొచ్చు, మొత్తం లోయ ఉంది. ఒక 100 పాయింట్లో నిలబడి ఫోటో దిగాలట. దిగితే లైఫ్ టైం సెటిల్మెంట్. నాకైతే భయం అవుతుంది గాయస్, నేను విఎఫ్ఎక్స్లో పెట్టుకుంటా.
అతి కష్టం మీద కొసకచ్చి కూర్చున్న గాయస్. ఏ చల్లని చల్లమాట అది. బ్రతుకు మీద ఆశ ఉంది, బతుకు కోసమే బతుకురా. ఓకే, మంచిగా కపుల్స్ అయితే ఫోటోలు దిగుతారు గైస్, మనమైతే సింగిల్. రే జల్ది దిగురా ఫోటో, పోదాం. ఇదేమన్నా ఇదారా ఇంతసేపు ఉండ నీకు పా. The weather is weathering. Guys, the weather is weathering. Super weather. అసలు ఏం అవపడతలేదు. నా ప్యాంట్ అయితే మొత్తం ఖరాబ్ అయింది గాయస్. సో మేము కిందికి దిగేటప్పుడు అయితే ఇంత ఫాగ్ లేదు గాయస్. సో ఇప్పుడైతే టైం 11:20 అవుతుంది. ఇంకా ఘోరంగా ఫాగ్ వచ్చేసింది. అసలు దారి కూడా అవపడట్లే. ఇక జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఓకే, అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. కానీ అబ్బో వెరీ రిస్కీ. ఇప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా ఫాగ్ వచ్చేసింది. చూడొచ్చు. ఎడికి వస్తుందిరా బాబు, ఏం నేచర్ రా బాబు. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. కొడైకెనాల్ వచ్చినప్పుడు పక్కా ఇటు వచ్చేసిండి. యాక్చువల్గా హుడీ ఉన్న టవల్ ఇక్కడ మర్చిపోయినాం. వీని అవి మళ్ళీ ఇంత దూరం వచ్చినాం. అనుకోలేము మళ్ళీ ఈ పాయింట్కి మళ్ళీ వస్తామని. సో మళ్ళీ వచ్చాం కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో తీసుకోవాలి. మళ్ళీ ఏముందిరా మగధీర సినిమాలో ఫైట్ సీన్. పడ్డావా కొడుగా. ఫైనల్లీ వచ్చేసాం గైస్. దూలు తీరిపోయింది, దమ్ అయింది. ఇది చచ్చిపోయేటట్టు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. బాయ్. సో గునా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం గాయస్. పిల్లర్ రాక్ గాయస్. ప్రస్తుతానికి అయితే మంచు ఉంది కదా. సో ఈ మంచు పోయినాక ఒక రాక్ అవపడుతుందా. దట్స్ ద రాక్. పడుతుందా పిల్లర్ రాక్? ఏం క్లారిటీగా అవపడుతుందా ఇప్పుడు. This is blue sky. This is white sky. ఏనుగు. నెక్స్ట్ లైన్ నాకు గుర్తొస్తలేదు. ఏనుగు. This is called అరే ఏంటి బ్లాక్ రాక్. ఏంటి రా ఇది? రాక్ పిల్లర్. మహేష్ బాబు రే. Finally we have found a sun. సూర్యుడు ఎన్నాళ్ళకు. So we came to Guna Caves. Guna Caves guys. Subhashu.
సుభాష్ హైదరాబాద్ బాయ్స్, వరంగల్ బాయ్స్, జేఎన్టీ బాయ్స్. సుభాష్ సుభాష్ ఏముంది గాయస్ లొకేషన్. యా హాయ్ గాయస్, బాయ్ గాయస్. Bye guys. లోపలికి నడుచుకుంటూ పోతున్నాం. ఎవరు లేకుండా మొత్తం చెట్లే ఉన్నాయి గాయస్. గుణా కేవ్స్ అన్నారు, కేవ్స్ కోసం. మన సుభాష్ ఎలా పడ్డారా అడిగి పోదాం. మన సుభాష్ కాల్ జరి లోపల లోపల వచ్చేసాం గాయస్ మంజుమల్ బాయ్స్. అరే కోతిగాని వెరా మారా, చలి పెడుతుంది కోతికి. టోటల్ సుభాష్ వైబ్స్ హియర్. వావ్ సుభాష్. సో ఇదే గేట్ గాయస్, మన సుభాష్ అయితే ఇట్లకి వెళ్ళి కదా. అరే పోదాం మారా మనం కూడా. సో మూవీలో చూసే ఉంటారు, ఇంట్లోకెళ్ళే కదా పోయేది. ఏముందిరా ఇక్కడ? చూసారు గైస్, వన్ ఆఫ్ ద కేవ్స్. ఈ కేవ్ల కాదురా రే, వేరే కేవ్లరా. ఫోన్ జాగ్రత్త రే. గుణా కేవ్స్ గాయ్స్. ఇక్కడైతే ఏం లేవు గాయ్స్, రూట్స్ తప్ప ఏం లేవు. Here also one cave. Rich. ఇదైతే అట్లా ఒక వ్యూస్ పెడదాం. మన ఫ్యాన్స్ అందరూ వరుతారు గాయస్ మన కోసమే. వీడు సైరన్ కొట్టుడే ఆలస్యం. గుణా కేవ్స్ గాయస్, ఏం లేదు, మొత్తం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. అంటే కోతుల కన్నా చెప్తారు గాయస్. సుభాష్ అయిపోయింది గాయస్. గుణా కేవ్స్ ఏం లేదు, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, మొత్తం మంచు, ఇక రూట్స్, ఇక్కడ ఫోటోలు దిగుతాం. ఇక కేరళ వాళ్ళు తెలుసు మొత్తం వైబ్ పీకలు పట్టుకొచ్చిళ్ళు. గుణా కేవ్స్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ అని మూసేసారు. చూడండి గాయస్, మటన్ కైమా. సో గుణా కేవ్స్ అయితే అయిపోయింది గాయస్. ఇక ఇప్పుడు పైన్ ఫారెస్ట్. గుణా కేవ్స్ అయితే ఫ్రీ, ఏం టికెట్ ఏం లేదు, అండ్ ఇక్కడ కూడా ఏం లేదు. పల్లీలు కొనుక్కున్నాం గాయ్స్. పల్లీలే ప్రోటీన్. బాయ్ పల్లి దేకో, పీనట్ బాయ్ కావు. బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ చేసేసరికి కూతులు వచ్చినాయి గాయస్. కార్ డోర్లు తీసి మేము తక్కువ డోర్లు వేసేసినాం. చెట్టు ఎక్కినాయి, కార్ పైకి ఎక్కినాయి. ఏదిరా మిర్రర్ మీద చూడండి గాయస్, మా కార్ మీదకి అయితే అటాక్ చేసినాయి. బిస్కెట్లు తినాలి. ఇగో బయట ఒకటి. సో ఇప్పుడైతే మనం ఫైన్ కాదు, పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. పైన ఉంటుంది కాబట్టి పైన్ ఫారెస్ట్. సో పైన్ ఫారెస్ట్ వచ్చేసరికి గుణా కేవ్స్ దాటినాక జస్ట్ ఒక 200 meters అంతే. కూర్చుంటా. పైన్ ఫారెస్ట్
పైన్ ఫారెస్ట్ లో ఫుల్ చల్ల ఉంది గాయస్. బలిసిందిరా నీకు, బలిసింది. పైన్ ఫారెస్ట్ లో ఫుల్ చల్ల ఉంది గాయస్. గునా కేవ్స్ దగ్గర కానీ ఇక్కడనే ఘోరంగా చల్ల ఉంది. కాళ్ళకి కూర్చున్నాం, అట్లా కొన్ని రీల్స్ చేస్తున్నాం. సో గాయస్ ఛాన్స్ సేపు ఉంటే వీళ్ళు ఉరతాలు ఫోటోలు తీస్తుంటే. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. మీకు చాలా కంటెంట్ ఇద్దాం అనుకున్నాం కానీ ఇక వీళ్ళు మనకు సహకరిస్తలేరు. సో లెట్స్ సైన్ ఆఫ్ గాయస్. ఇక పోయి రూమ్ తీసుకోవాలి ఈరోజు. ఏం పెరిగినారా చెట్లు. మోయిర్ పాయింట్ అట గైస్. 5 o'clock క్లోజ్ అట. 5:15 అవుతుంది. ఇక డోర్ ఓపెన్ చేస్తున్నాడు, షో చేస్తాడు. సరేరా బాబు, నువ్వు పెట్టకపోతే నాకేం అవసరం అని చెప్పి ఇక నేను వచ్చేస్తున్నా. బాగుంది వ్యూ మాత్రం. సో దారిలో అయితే మనకు క్యారెట్స్ ఉన్నాయి, ఫ్రెష్గా వచ్చి చూడండి. అరే ఇది కొత్తిమీర ఆరా, కొత్తిమీర క్యారెట్స్ గైస్, క్యారెట్స్. అరే ఇంత పెద్ద ఉన్నది ఏంద్రా ఇది. చూడండి గైస్, క్యారెట్స్ 40 రూపీస్ అట. సో తీసుకుంటున్నాం. ఈ మరి 50 రూపీస్ అట. స్టార్ ఫ్రూట్స్ హౌ మచ్? ఓ బడా బాలనా, ఏ బడా లేదు, చిన్నవి మంచిగా ఉండవు. అది చిన్నగా ఉన్నాయి కదా స్టార్ ఫ్రూట్స్, చిన్నగా ఉన్నాయిరా. ఓ క్యా పింక్ కలర్? రాడిష్. ఏం ఫ్రూట్ రా అది? ఇటీ ఏం ఫ్రూట్ ఇది? ప్యాషన్ ఫ్రూట్ అట గైస్. ప్యాషన్ వాళ్ళు తింటారు. అరే గరా టేస్ట్ చేయవు సార్, ఇది తినాలా? Can we eat those seeds? Passion fruits 105. Carrots. Where are these from? From this village, forest only. ఎక్కడ ఇన్నే పెరిగినాయా? తెలుగు అదే తెలుగు. ఓ ఇదర్ గ్రో కొడైకెనాల్. ఇంట్లో క్యారెట్లు అయితే తినాం కానీ ఇక్కడ 90 రూపీస్ పెట్టుకొని అరౌండ్ 11 క్యారెట్స్ వచ్చినాయి. గ్యాస్ తింటున్నాం. ఫ్రెష్ ఫారెస్ట్ లో కొడైకెనాల్లో వండిన క్యారెట్స్ చాలా బాగున్నాయి, అందుకే కొనుక్కున్నాం. అని చెప్పనగో